నమస్తే, నేను చందన. వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. ఇప్పటి వరకు ఉన్న టాప్ స్టోరీస్ చూద్దాం. అసెంబ్లీకి వెళ్లకుండా ఆడుకుంటున్న జగన్. కూనా వర్సెస్ అచ్చెన్న. సీఎంగా లోకేష్ వద్దని అర్థమా? విశాఖ డైరీ లెక్క తేల్చేస్తున్నారా? తగ్గేదేలే, ఇది ఆది మాట. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తే అవమానించాలని టీడీపీ ప్రజాప్రతినిధులు అనుకున్నారు. జగన్ అసెంబ్లీకి వస్తే ఏదేదో చేయాలని టీడీపీ నాయకులు ఎన్నెన్నో అనుకున్నారు. అలాగే కూటమి ముసుగులో ఉన్న ఇతర పార్టీల సభ్యులు కూడా జగన్ను కించపరిచేలా మాట్లాడాలని ఆశించారు. వాళ్ళ ఆశల్ని జగన్ నీరుగార్చారు. చివరికి అసెంబ్లీకి డుమ్మా కొట్టి 2-3 రోజులకు ఒకసారి మీడియా ముందుకు వస్తున్నారు. అసెంబ్లీ మండలిలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై జగన్ చెలరేగిపోయి విమర్శలు చేస్తున్నారు. దేన్ని జగన్ వదిలిపెట్టడం లేదు. జగన్ ధోరణి కూటమి సర్కార్ను తీవ్ర అసహనానికి గురి చేస్తోంది. రాష్ట్ర అప్పులు మొదలుకొని వాలంటరీ వ్యవస్థ వరకు చంద్రబాబు సర్కార్ ఎలా మోసగిస్తున్నదో చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేలా వివరిస్తున్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ఇచ్చిన హామీలేంటి? వైసీపీ ప్రభుత్వ అప్పులపై ఏం చెప్పారు? ఇప్పుడు అసెంబ్లీలో ఏం మాట్లాడుతున్నారో సవివరంగా జగన్ చెబుతూ ఆకట్టుకుంటున్నారు. కేవలం సూపర్ 6 హామీల్ని అమలు చేయకుండా ఉండేందుకే గత ప్రభుత్వంపై నిందలు వేస్తున్నారని జగన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. జగన్ మీడియా సమావేశం నిర్వహిస్తూ ప్రభుత్వాన్ని ఎండగడుతున్నారు. ఇదే అసెంబ్లీలో అయితే ఎక్కువ మంది సభ్యులు ఉండడంతో ఏకిపారేసి ఉండేవాళ్ళమని కూటమి నేతలు అంటున్నారు. కానీ ఆయన అసెంబ్లీకి రాకుండా జనానికి తాను చెప్పదలుచుకున్న అన్ని విషయాలను చేరవేస్తున్నారు. జగన్ అసెంబ్లీకి వెళ్ళి ఉంటే ఇంత వివరంగా మాట్లాడేందుకు ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం ఇచ్చేవాళ్లు కాదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మీడియా సమావేశం కావడంతో తాను చెప్పదలుచుకున్నవన్నీ ఎలాంటి ఆటంకాలు లేకుండా అవసరమైతే వీడియోల ప్రదర్శన కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూటమి సర్కారుకు రాజకీయంగా ఇబ్బందికరమే. జగన్ను నిండు చట్టసభలో అవమానించి కసి తీర్చుకుందామని అనుకుంటే ఆయనేమో డుమ్మా కొట్టారు. అసెంబ్లీ బయట మీడియా సమావేశాలు నిర్వహిస్తూ తమను ఏకిపారేస్తుంటే కూటమి ప్రభుత్వ పెద్దలు తీవ్ర అసహనానికి లోనవుతున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన 2 సీనియర్ నాయకులు శాసనసభ వేదికగా విభేదాలను బాహాటం చేసుకుంటున్నారా అన్నది అంతా ఆలోచిస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఆముదాల వలసకు చెందిన టీడీపీ ఎమ్మెల్యే కూనా రవికుమార్ల మధ్య ఏమైనా విషయాలు ఉన్నాయా అని అంతా తర్కించుకుంటున్నారు. అసెంబ్లీలో బుధవారం మరోసారి కూనా వర్సెస్ అచ్చెన్నాయుడుగా వ్యవహారం సాగింది. ఐస్లాండ్ రిఫ్రిజిరేటర్లు కొనుగోలులో అక్రమాలు జరిగాయని సొంత ప్రభుత్వం మీదనే కూనా రవికుమార్ ఆరోపించారు. 1,30,000కు పొరుగు రాష్ట్రాల్లో ఈ రిఫ్రిజిరేటర్లు దొరుకుతుంటే ఏపీలో మాత్రం 2,04,000 పెట్టి ఎందుకు కొనుగోలు చేశారు అని కూనా రవికుమార్ నిలదీశారు. ఐస్లాండ్ రిఫ్రిజిరేటర్స్ కొనుగోలు అధ్యక్ష, గత ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వంతో పూర్తిగా నిధులు 100% కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిధులతోనే కొనుగోలు చేశారు అధ్యక్ష. భారతదేశంలో అన్ని రాష్ట్రాలు ఎక్సెప్ట్ ఆంధ్రప్రదేశ్, పక్కనున్న కర్ణాటక, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ అన్ని రాష్ట్రాల్లో కూడా వర్టికల్ రిఫ్రిజిరేటర్స్ కొన్నారు అధ్యక్ష. కేవలం ఇక్కడ దానిని పక్కదారి పట్టించి ప్రిఫరబుల్లీ ఇక్కడేమో హారిజాంటల్ అన్నారని చెప్పి మేము హారిజాంటల్ తీసుకున్నామని చెప్పి మాట్లాడుతున్నారు అధ్యక్ష. హారిజాంటల్ అదే ప్రిఫరబుల్లీ ఓఈఎం ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచి తీసుకోమన్నారు అధ్యక్ష. మరి ఇక్కడ ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర కాకుండా కోల్డ్ చైన్ అనే కంపెనీ దగ్గర ఎందుకు తీసుకున్నారు? వీళ్ళు అసలు 1,788 రిఫ్రిజిరేటర్స్ కొన్నారు అధ్యక్ష. ఒక రిఫ్రిజిరేటర్ కాస్ట్ 2,04,000 పైచిలుకుంది అధ్యక్ష. అదే కంపెనీ వాళ్ళు నేను ఒక పర్సనల్ వ్యక్తిని కొంటాను అడిగితే వాళ్ళు ఇచ్చినటువంటి కొటేషన్ అధ్యక్ష 1,39,000కి ఇచ్చారు అధ్యక్ష. ప్రభుత్వం కొనుగోలు చేసింది 2,04,000 రూపాయలు అధ్యక్ష. ఇది ఈ సభలో మీరందరూ కూడా ఆలోచన చేయాలి అధ్యక్ష. దీనిపైన నేను గౌరవ మంత్రి గారికి ప్రశ్నించేది, మీరు ఎందుకు రేట్ కాంట్రాక్ట్ గా గాడ్రేజ్ కంపెనీ వాడు ఉంటే ఈ భారతదేశంలోనే ఇచ్చే ప్రెస్టీజియస్ కంపెనీ, క్వాలిటేటివ్ కంపెనీ, దాని నుంచి కొనుగోలు చేయకుండా మీరు ఎందుకు నిబంధనలు మార్చారు? మీరు ఎందుకు ఒరిజినల్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచి ఎందుకు కొనుగోలు చేయలేదు? పక్క రాష్ట్రాల్లో 1,30,000కి కొంటే మన రాష్ట్రంలో 2,04,000కి ఎందుకు కొనుగోలు చేశారు? ఈ కొనుగోలులో గోద్రేజ్ లాంటి కంపెనీని కూడా పక్కన పెట్టి కోల్డ్ చైన్ వంటి కంపెనీలకు ఎందుకు అనుమతించారు అని కూనా కీలకమైన ప్రశ్నలను సంధించారు.
దానికి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బదిలిస్తూ ఐలాండ్ రిఫ్రిజిరేటర్లు హారిజంటల్ వర్టికల్ అని 2 మోడల్స్ ఉంటాయని చెప్పారు. హారిజంటల్ రిఫ్రిజిరేటర్, ఐలాండ్ రిఫ్రిజిరేటర్లు మాత్రమే కొనుగోలు చేయాలని కేంద్ర ప్రభుత్వం కోరిందని చెప్పారు. ఈ విషయంలో ఫార్చ్యూన్ అన్న కంపెనీ L1గా కోట్ చేయడంతో వారికే టెండర్ వచ్చిందని చెప్పారు. మహారాష్ట్రలో 1,84,000, కర్ణాటకలో 2,27,000 రూపాయలకు రిఫ్రిజిరేటర్లు కొన్నారని మంత్రి చెప్పారు. గోద్రేజ్ కంపెనీ వారికి టెండర్ కోట్ చేసినా రాలేదని రాద్ధాంతం చేసినట్లుగా తమ దృష్టికి వచ్చినట్లుగా మంత్రి సభకు వివరించారు. అయితే సభ్యులకు ఈ కొనుగోళ్ల విషయంలో అనుమానాలు ఉన్నాయని మరోసారి విచారణ జరిపిస్తామని అచ్చెన్నాయుడు సభకు తెలిపారు. ఈ విషయం ఇలా ఉంటే ఐస్లైన్ రిప్రజెంటేటివ్లోని 2 రకాలుగా ఉంటాయి అధ్యక్ష. ఒకటి హారిజంటల్ మోడల్ ఉంటుంది, ఇంకోటి వర్టికల్ మోడల్ ఉంటుంది అధ్యక్ష. ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి నిధులు కేటాయించి ఇది పర్చేజ్ చేస్తారు. ఆవేళ టెండర్లో అధ్యక్ష దాదాపుగా 15 కంపెనీలు పాల్గొన్నాయి అధ్యక్ష. అందులో ఫార్చ్యూన్ ఎంటర్ప్రైజెస్ L1 కింద వచ్చింది, వాళ్ళకి అప్పచెప్పారు. అయితే రేటు కూడా అధ్యక్ష 300 లీటర్లు 2,04,000 రూపాయలకి ఇవి పర్చేజ్ చేశారు అధ్యక్ష. అయితే ఈ టైపు మిగతా రాష్ట్రాల్లోనే ఎక్కడైనా జరుగుతున్నాయని చెప్పి వెరిఫై కూడా చేశాం అధ్యక్ష. ఇదే టైప్ ఏవైతే ఈ రిప్రజెంటేటివ్స్ ఉన్నాయో కర్ణాటకలో అయితే 2,27,000 పెట్టి కొన్నారు. అదేవిధంగా ఏదైతే మహారాష్ట్రలో అయితే మరి 1,84,500 రూపాయలు చొప్పున ఇవి పర్చేజ్ చేశారు అధ్యక్ష. సభ్యులు అడిగారు ఈ గాడ్రేజ్ కంపెనీ గురించి. అసలు ఇదంతా బయటకు వచ్చింది గాడ్రేజ్ కంపెనీ వాళ్ళు మాకు ఇవ్వలేదని చెప్పి రావటం వల్ల ఇదంతా బయటకు వచ్చింది అధ్యక్ష. అయితే గాడ్రేజ్ కంపెనీ కూడా రాశాం, అసలు మీకు హారిజంటల్ రిప్రజెంటేటివ్స్ మీరు సప్లై చేయడానికి మేము టెండర్ పిలిచాం కదా, ఎందుకు వేయాలంటే వాళ్ళు కూడా ఒక లెటర్ పంపించారు అధ్యక్ష. మనం అసలు ఈ ఇష్యూతో మాకు సంబంధం లేదు, విశాఖపట్నంలో ఎవరైతే ఒక డీలర్ ఉన్నాడో ఆయన కంప్లైంట్ చేశాడు, అసలు ఆ టైపు రిప్రజెంటేటివ్స్ మా దగ్గర లేకపోతే మేము ఎందుకు టెండర్ వేస్తామని కూడా వాళ్ళు స్పష్టంగా సమాచారం కూడా నిన్న లేదు మొన్న మాకు పంపించారు అధ్యక్ష. అది కూడా కావాలంటే సభ్యులకు పంపిస్తాం. ఇది ఇప్పుడు నాకు తెలిసినంత వరకు సిస్టమేటిక్గా జరిగింది. అయితే సభ్యులకు అనుమానం ఉంది కాబట్టి మరొకసారి డీటెయిల్గా దీని మీద ఎంక్వైరీ చేసి మరి సభ్యులకి తగిన సమాచారం అందజేస్తానని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఇంతకు 2-3 రోజుల క్రితం కూడా తమ ప్రశ్నలకు మంత్రులు నోట్ చేసుకుని జవాబులు ఇవ్వడం లేదని కూన రవికుమార్ ఆరోపించడం, అచ్చెన్నాయుడు దానికి బదులివ్వడం జరిగాయి. దీనిని బట్టి చూస్తుంటే టీడీపీ ఎమ్మెల్యే వర్సెస్ మంత్రి మధ్య కోల్డ్ వార్ ఏదో సాగుతోందని అంటున్నారు. రాజకీయ నాయకుల మాటలకు అర్థాలే వేరు. రాజకీయ నాయకులు పైకి మాట్లాడేవన్నీ నిజమనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఎవరికి అర్థం కావాలో వాళ్లకు అర్థమయ్యేలా రాజకీయ నాయకులు మాట్లాడుతుంటారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా 150 రోజుల పాలనపై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మరో 10 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా చంద్రబాబే ఉంటారని పవన్ అనడం చర్చనీయాంశమైంది. లోకేష్ను సీఎం చేయాలనే ఆలోచనలో చంద్రబాబు ఆయన కుటుంబ సభ్యులు ఉన్నట్టు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. 5 ఏళ్ల పాలన పూర్తయ్యేలోపు లోకేష్ను ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం చేసే అవకాశాలే ఎక్కువ చర్చ టీడీపీలో అంతర్గతంగా సాగుతోంది. అందుకు తగ్గట్టుగానే ప్రభుత్వంలోనూ పార్టీలోనూ లోకేష్ కీలకంగా వ్యవహరిస్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీలోనూ లోకేష్ నిర్ణయాలే ముఖ్యం. అనధికారికంగా లోకేష్ సీఎంగా వ్యవహరిస్తున్నారనేది జగమెరిగిన సత్యం. అయితే పవన్ కళ్యాణ్ మాత్రం మరో 10 ఏళ్ల పాటు చంద్రబాబునే సీఎంగా చూడాలని ప్రకటించడం వెనుక లోకేష్ను అడ్డుకునే ప్రయత్నం ఉందనే చర్చకు తెరలేచింది. లోకేష్ తీరుపై పవన్ కళ్యాణ్ అసంతృప్తిగా ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబుపై పొగడ్తల వర్షం కురిపించడం, మరోవైపు లోకేష్ను పరోక్షంగా వ్యతిరేకిస్తూ తనదైన రాజకీయం పవన్ చేస్తున్నారని చెప్పొచ్చు. ఎవరెంతకాలం సీఎంగా ఉండాలనేది జనం తెలుస్తారు. ఈ విషయం పవన్కు తెలియంది కాదు. అయినప్పటికీ లోకేష్ను రెచ్చగొట్టేందుకే చంద్రబాబే మరో 10 ఏళ్లు సీఎం అన్నారనే టాక్. కూడా మేము ఆయన ఏ కళ అయితే కన్నారో ఆ కళ నెరవేర్చడానికి పూర్తి చేయడానికి మేమందరం సంసిద్ధంగా ఉన్నామని తెలియజేసుకుంటూ, మీరు 5 సంవత్సరాలు కాదు గౌరవ ముఖ్యమంత్రి గారు తెలియజేసిన అధ్యక్ష, మీరు ఇంకొక దశాబ్దం కూడా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగుతూ విశాఖ
విశాఖ డైరీ చరిత్ర 4 దశాబ్దాల నాటిది. ఉమ్మడి విశాఖ జిల్లాలో బీసీ వర్గానికి చెందిన దివంగత ఆడారి తులసీదాస్ చిన్న స్థాయిలో ఏర్పాటు చేసి అనంతరం భారీ సంస్థగా డైరీని తీర్చిదిద్దారు. ఆయన టీడీపీకి బలమైన మద్దతుదారునిగా ఉండేవారు. ఆయన ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉంటూనే టీడీపీని విశాఖ జిల్లాలో బలోపేతం చేస్తూ వచ్చారు. ఆయన ఆ మధ్య గతించారు. ఆయన కుమారుడు ఆడారి ఆనంద్ కుమార్ డైరీ చైర్మన్ అయ్యారు. ఆయన టీడీపీ నుంచి 2019లో అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆ తర్వాత ఆయన వైసీపీలోకి వచ్చారు. 2024లో విశాఖ పశ్చిమ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆయన తెలుగుదేశం పార్టీలోకి తిరిగి వస్తారు అని ప్రచారం సాగుతున్న వేళ విశాఖ డైరీలో అవినీతి జరిగిందని, అవకతవకలు చోటు చేసుకున్నాయని తెలుగుదేశం పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. డైరీ ప్రభుత్వ భూములను కబ్జా చేసిందని రెవెన్యూ శాఖకు కూటమి నేతలు ఫిర్యాదు చేశారు. ఇప్పుడు విశాఖ డైరీ అవినీతి మీద విచారణకు సభా సంఘాన్ని నియమిస్తున్నట్లుగా స్పీకర్ సిహెచ్ అయ్యన్న పాత్రుడు ప్రకటించారు. అసెంబ్లీలో విశాఖ డైరీ మీద చర్చ జరిగింది. గాజువాక టీడీపీ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు మాట్లాడుతూ సుమారు 2000 కోట్ల టర్నోవర్ కలిగిన విశాఖ డైరీలో నష్టాలు వస్తున్నాయని ఆరోపించారు. సొసైటీగా ఉన్న విశాఖ డైరీని కంపెనీగా మార్పు చేసిన తర్వాత నుంచి అనేక సమస్యలు ఉత్పన్నమవుతూ వచ్చాయని చెప్పారు. విశాఖ డైరీకి అనుబంధంగా ట్రస్ట్ను ఏర్పాటు చేసి రైతుల సంక్షేమం కోసం వినియోగించాల్సిన నిధులు మళ్లిస్తున్నారని ఆరోపించారు. దీంతో సభా సంఘం విశాఖ డైరీ మీద ఏర్పాటైంది. సభా సంఘం విచారణ జరిపి ఏ నివేదిక అసెంబ్లీకి ఇస్తుందో అన్నది ఉత్కంఠగా మారింది. విశాఖ డైరీ ఒకనాడు టీడీపీకి మద్దతుగా ఉంటూ వచ్చింది. ఇటువంటి పరిస్థితి ఆ డైరీకి రావడం అంటే ఆలోచించాల్సిందే అని అంటున్నారు. వైఎస్ఆర్ జిల్లా జమ్మలమడుగు ఆదినారాయణ రెడ్డిని సీఎం చంద్రబాబు మందలించారనే వార్తలో నిజం లేదని తేలిపోయింది. అసెంబ్లీ ప్రాంగణంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ తన నియోజకవర్గంలో చేస్తున్న పనుల్ని సాగనివ్వనని పరోక్షంగా తేల్చి చెప్పారు. ఆదినారాయణ రెడ్డి ఏమన్నారో ఆయన మాటల్లోనే విందాం. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కంపెనీ కాదు కదా, ఏ కంపెనీ అయినా వైసీపీ వారి భాగస్వామ్యంతో వస్తే అనుమతించేది లేదు. నిజంగా ఆదాని వస్తే స్వాగతిస్తాం. స్థానిక ఎమ్మెల్యేగా స్వయంగా వారితో మాట్లాడి పనులు చేయించే బాధ్యత నాది. ఆదినారాయణ రెడ్డిది ఎవరిని లెక్క చేయని స్వభావం. బీజేపీ ఎంపీ సీఎం రమేష్ అయితే ఏం అని ఆయన నేరుగానే ప్రశ్నిస్తున్నారు. అయితే మధ్యలో వైసీపీని అయినా తెలివిగా తీసుకురావడాన్ని గమనించవచ్చు. అధికారం కోల్పోయిన వైసీపీ మరీ ముఖ్యంగా జమ్మలమడుగు లాంటి చోట కాంట్రాక్ట్ పనులు చేసే పరిస్థితి లేదని చిన్నపిల్లలకు కూడా తెలుసు. ఆదాన్ని దక్కించుకున్న పనుల్ని సీఎం రమేష్కు చెందిన రిత్విక్ కంపెనీ సబ్లీజ్కు తీసుకుంది. సీఎం రమేష్ కంపెనీనే అక్కడ పనులు చేస్తోంది. ఫలానా వైసీపీ నాయకుడి కంపెనీ తన నియోజకవర్గంలో పనులు చేస్తోందని ఆదినారాయణ రెడ్డి చెప్పకపోవడాన్ని గమనించవచ్చు. తనకు అడ్డే లేదని సీఎం రమేష్ వ్యవహరిస్తుంటారని, అందుకే పనుల్ని అడ్డుకుంటున్నట్టు ఆదినారాయణ రెడ్డి వర్గీయులు చెప్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సీఎం రమేష్ కంపెనీ జమ్మలమడుగు నియోజకవర్గంలో పనులు చేయడానికి ఆదినారాయణ రెడ్డి అంగీకరించరు. ఒకవేళ పనులు చేయాలంటే ఆదినారాయణ రెడ్డి చెప్పినట్టు జరగాల్సిందే. లేదంటే దేవుడు చెప్పిన ఆది వినే పరిస్థితి ఉండనే ఉండదు. ఇందుకు తాజాగా ఆయన మీడియాతో అన్న మాటలే నిదర్శనం. జమ్మలమడుగు నియోజకవర్గంలో ముఖ్యంగా ఆదాని యొక్క సంస్థ పైన ఆదినారాయణ రెడ్డి బీజేపీ వర్గీయులు దాడి చేసినట్లు ఒక వార్త రిలీజ్ చేశారు. అసలు అక్కడ ఆదాని గ్రూపుకు ఎలాంటి వర్క్ అలొకేషనే ఇంతవరకు లేదు. ఆదాని పేరు చెప్పి కొందరు స్థానికంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళ కాంబినేషన్ ఏర్పరచుకొని మాదే రాజ్యం అంతా మేమే చేస్తాం అన్నప్పుడు మా వాళ్ళు మాకు కూడా ఇక్కడ ఉద్యోగాలు కావాలా, రేపు కొన్ని వర్క్స్ కావాలా, కొన్ని సప్లై మెటీరియల్ కావాలా, కొన్ని మిషనరీ మేమే పెట్టుకోపోతామంటే ర్యాష్గా ప్రవర్తన చేసినప్పుడు అందులో భాగంగా తిరుగుబాటు జరిగింది. ఇది ఆదాని సంస్థను మేము వెల్కమ్ చేస్తున్నాం. ఇక్కడ ఆదాని వాళ్ళకు ఇంకా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ క్లియరెన్స్ లేదు, ఫారెస్ట్ క్లియరెన్స్ లేదు. ఇంత లోపల కొందరు ఈ వర్క్ మాదే అని ఒక మామూలుగా బస్సుల్లో గతంలో ప్రైవేటు బస్సులో ఒక టవల్ వేసేవాళ్ళు, ఇది మాదే షీట్ అని. అట్ట షీట్ వేసినట్టు కంటైనర్లు పెట్టినారంట. ఆ కంటైనర్లు పెట్టినారు. ఏంది ఇక్కడ ఏం జరుగుతుంది? మా వాళ్ళు పరిశీలనకు పోతే మా వాళ్ళని ఏలనగా నిష్ఠూరంగా ఘోరంగా మాట్లాడితే తిరుగుబాటులో భాగంగా జరిగింది. ఇవాల్టి టాప్ స్టోరీస్ మరిన్ని అప్డేట్స్తో కలుద్దాం. నమస్తే.